ఈజిప్ట్. ఈ పేరు వినగానే మనకు పెద్ద పెద్ద పిరమిడ్లు, వందల ఏళ్లుగా పాడవకుండా ఉన్న మమ్మీలే గుర్తొస్తాయి. ఈ ఏషియంట్ కల్చర్ లో ప్రతిరోజు ఒక కొత్త మిస్టరీ బయటపడుతూనే ఉంటుంది. రీసెంట్ గా ఆర్కియాలజిస్టులు చేసిన తవ్వకాల్లో కొన్ని మమ్మీలు బయటపడ్డాయి. ఆ మమ్మీలు నోరు తెరిచి చూస్తే నాలుక ఉండాల్సిన ప్లేస్ లో రియల్ గోల్డ్ తో చేసిన నాలుకలు దొరికాయి. అండ్ మరికొన్ని మమ్మీల్లో రాగితో చేసిన నాలుకలు కూడా ఉన్నాయి. అసలు బాడీలో ఒక ఆర్గాన్ లాగా ఈ మెటల్స్ ని ఎందుకు ఫిక్స్ చేశారు? దీని వెనుక ఉన్న మిస్టరీ ఈ రోజు డీకోడ్ చేద్దాం. This video explores complex topics, historical theories, and investigative research. The content is intended for educational and informational purposes. The views and opinions expressed by any individuals featured in this video are their own. We do not accept liability for any errors or omissions, and viewers are encouraged to conduct their own independent research. Viewer discretion is advised. ఏప్రిల్ 18, 2026 మిన్యా జిల్లా, ఈజిప్ట్. ఎడారి లోతుల్లో దాగి ఉన్న ప్రాచీన ప్రదేశం ఎల్ బహ్నాసా. ఒకప్పుడు ప్రపంచం దీన్ని ఆక్సిరింకస్ అనేవాళ్ళు. రీసెంట్ గా యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనాకు చెందిన ఒక టీం ఇక్కడ రీసెర్చ్ స్టార్ట్ చేసింది. అక్కడ భూమి అడుగున రోమన్ పీరియడ్ నాటి పాత సమాధులు బయటపడ్డాయి. ఆ సమాధుల్లో చెక్క శవపేటికల్లో పెట్టిన మమ్మీలు ఉన్నాయి. ఆ మమ్మీలకు చుట్టిన బట్టల మీద డిఫరెంట్ జియోమెట్రిక్ డిజైన్స్ ఉన్నాయి. అయితే రీసెర్చర్స్ మమ్మీ నోట్లో ఉన్నది చూసిన తర్వాత షాక్ అయ్యారు. వాళ్ళ ఒరిజినల్ నాలుకను కట్ చేసి అచ్చం నాలుక షేప్ లో ఉన్న చిన్న బంగారు రేకును చాలా జాగ్రత్తగా అమర్చారు. కేవలం గోల్డ్ మాత్రమే కాదు, ఒక మమ్మీ నోట్లో రాగితో చేసిన నాలుక కూడా దొరికింది. ఇంతలా ఈ గోల్డ్ టంగ్స్ ని వాడటానికి మెయిన్ రీజన్ ఈజిప్షియన్ల నమ్మకాలు. వాళ్ళు మరణం తర్వాత ఇంకో లైఫ్ ఉంటుందని చాలా స్ట్రాంగ్ గా నమ్మేవాళ్ళు. వాళ్ళ నమ్మకం ప్రకారం మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ డైరెక్ట్ గా హెవెన్ కి వెళ్ళిపోదు, పాతాళ లోకంకి కింగ్ అయిన ఒసిరిస్ దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత అక్కడ వేయింగ్ ఆఫ్ ద హార్ట్ అనే ఒక టెస్ట్ జరుగుతుంది. అంటే ఒక పెద్ద త్రాసులో ఒకవైపు చనిపోయిన పర్సన్ గుండెను, ఇంకోవైపు ట్రూత్ కి సింబల్ అయిన ఒక ఫెదర్ ని అంటే ఈకను పెడతారు. ఆ టైంలో ఆ పర్సన్ తను బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు చేయలేదని, తను పర్ఫెక్ట్ అని అక్కడున్న దేవుల ముందు ఆర్గ్యూ చేసుకోవాలి. ఒకవేళ సరిగ్గా మాట్లాడకపోయినా, అబద్ధాలు చెప్పి గుండె వెయిట్ ఎక్కువైనా అక్కడే ఉన్న అమిత్ అనే మృగం ఆ గుండెను తినేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఆత్మ పర్మనెంట్ గా అంతమైపోతుంది. అలా దేవుళ్ళ కోటలో చాలా క్లియర్ గా ఎలాంటి భయం లేకుండా కాన్ఫిడెంట్ గా మాట్లాడాలంటే నార్మల్ నాలుక పనికి రాదు, అది కుళ్ళిపోతుందని వాళ్ళు ఫీల్ అయ్యారు. అందుకే ఎప్పటికీ పాడైపోయి ఒక గోల్డ్ టంగ్ ఉంటే వాళ్ళు గాడ్స్ తో డైరెక్ట్ గా మాట్లాడవచ్చని వాళ్ళ బిలీఫ్. మరి గాడ్స్ తో మాట్లాడడానికి చాలా రకాల మెటల్స్ ఉన్న గోల్డ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈజిప్షియన్ల పాయింట్ ఆఫ్ వ్యూ లో బంగారం అంటే సాక్షాత్తు సూర్య భగవానుడి చర్మంతో సమానం. పైగా గోల్డ్ ఎప్పటికీ తుప్పు పట్టదు, పాడైపోదు. అందుకే ఆ ప్యూర్ గోల్డ్ తో నాలుకను డిజైన్ చేసి సెట్ చేసేవారు. అయితే ఈ గోల్డ్ టంగ్స్ ని ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి పెట్టలేదు. సొసైటీలో టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు, రిచ్ పీపుల్ మాత్రమే దీన్ని ఎఫోర్డ్ చేయగలరు. మరి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళే తమ స్టేటస్ కి తగ్గట్టు ఇందాక మనం చెప్పుకున్న రాగి నాలుకను వాడేవాళ్ళు. బతుకున్నప్పుడే కాదు, చనిపోయాక కూడా దేవుల దగ్గర తమకు విఐపి ట్రీట్మెంట్ దొరకాలని వాళ్ళ ప్లాన్ అన్నమాట. సో ఇదన్నమాట మ్యాటర్. మరి ఈ గోల్డ్ టంగ్స్ కాన్సెప్ట్ విన్నప్పుడు మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.